ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ప్రతిరోజు కూడా మనం వారాహి అమ్మ యొక్క పరిహారాలు, పూజలు, మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కదా. అలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన పరిహారం అయితే ఈరోజు మనం చూడబోతున్నామండి. ఈ పరిహారం దేనికి అంటే, మనకున్నటువంటి అప్పుల్ని తీర్చి మనకు ధన ఆదాయాన్ని కలిగించడానికి మనం చేయబోయే ఈ పరిహారం అనేది అద్భుతంగా ఫలిస్తుంది. మనకు 18 నుంచి 22 వరకు దీపావళి మనం ఒక 5 రోజులుగా జరుపుకుంటూ ఉన్నాం. అలాగే 18వ తేదీ ధన త్రయోదశి కూడా మనకు రాబోతుంది. ఈ ధన త్రయోదశి రోజున ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారం మనం చేసినట్లయితే మనకున్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోయి ధన అభివృద్ధి అనేది జరుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఎన్నో రోజులుగా తీరని ఒక కోరిక అనేది మనకు ఒక 3 రోజుల్లోనే తీర్చే ఒక మంచి విషయం అన్నమాట. ఇది మనం శుక్రవారం రోజైనా చేసుకోవచ్చు, లేదంటే ధన త్రయోదశి మనకు రాబోతుంది కదా. 18వ తేదీ ధన త్రయోదశి రాబోతుంది. ఆ రోజైనా కూడా చేసుకోవచ్చు. ఒక అద్భుతమైన ఈ శుభప్రదమైన ఈ రోజున అంటే శుక్రవారం కానీ ధన త్రయోదశి రోజు కానీ మనం ఈ పరిహారం చేసుకుంటే గనక ఏది కోరుకుంటే అది నిజంగా జరుగుతుందండి. ఒక శుభదినం అనేది, ఒక శుభవార్త మనం వినొచ్చు. ఒక శుభకరమైన ఆ రోజున ఒక శుభ ఫలితం అనేది మనం పొందవచ్చు అనేది ఖచ్చితంగా చెప్పగలను. శుక్రవారం రోజు మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం. అలాగే ధన త్రయోదశి రోజు కూడా మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం. ధన త్రయోదశి రోజైనా చేసుకోవచ్చు, లేదంటే శుక్రవారం రోజైనా చేసుకోవచ్చు. మనం శుక్రవారం రోజు హోరా టైంలో పూజలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత, లేదంటే మీకు ఆ రోజు వీలు పడలేదంటే ధన త్రయోదశి రోజైనా సరే, మీరు చేసుకున్న పూజలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మనం 8 నుంచి 9 గంటలండి రాత్రి సమయం, రాత్రి హోరా టైం అనేది మనకు ఉంటుంది కదా. రోజుకి 3 సార్లు వచ్చేసి హోరా టైం అనేది వస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మనం చేసుకోవాల్సింది వారాహి అమ్మకి మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది ఎప్పుడు అంటే రాత్రి సమయంలో, బాగా చీకటి పడ్డ తర్వాత 8 నుంచి 9 గంటల టైంలో, శుక్రహోరా టైంలో ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా చేస్తే కనుక మనకి ఎంత పెద్ద అప్పైనా సరే తీరిపోతుంది. మీరు ఎన్నో రోజులుగా తీరాలి, జరగాలి అన్నకున్న కోరిక వెంటనే తీరిపోతుంది. వెంటనే తప్పకుండా జరిగి తీరుతుంది. ఇక ఏం చేయాలి అంటే, దానికి కావాల్సింది ఒకే ఒక బిర్యానీ ఆకండి. ఈ ఆకులో ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం రాయాలి. ఆ విధంగా మనం రాసినప్పుడు ఏంటి అంటే, ఈ ధన త్రయోదశి నాడు మనకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. మీకు మళ్ళీ కొన్న చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు, శుక్రవారం చేసుకోవాలా ధన త్రయోదశి రోజు చేసుకోవాలని. అది మీ ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు. శుక్రవారం కానీ ధన త్రయోదశి నాడు కానీ మీకు ఎప్పుడు వీలుగా ఉంటే. దీనికంటూ అంటూ ముట్టు లేకుండా కొంచెం నీట్గా శుభ్రంగా మనం స్నానం చేసి మనం పరిశుభ్రంగా ఒక అప్పు అనేది మనకు తీరాలి, మనం అనుకున్న కోరిక అనేది మనకు ఫలించాలి అనే ఒక దృఢ సంకల్పంతో మనం శుభ్రంగా దీపం పెట్టుకున్న తర్వాత ఈ పని అనేది చేయాలి. కాబట్టి శుక్రవారం అయినా పర్వాలేదు, లేదు అంటే ధన త్రయోదశి రోజైనా పర్వాలేదు. ఎప్పుడైనా సరే సాయంత్రం వేళ హోరా టైంలో 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఈ సమయంలో మనం చేసుకుంటే కాక విశేషంగా కోరికలు అనేది తీరుతాయి. ఆ బిర్యానీ ఆకుని అమ్మవారి దీపం పెట్టుకున్న తర్వాత మనం మనసులో మీకు ఏదైతే తీరాలి, కలగాలి అని కోరుకుంటున్నారో ఆ కోరిక అనుకున్న తర్వాత బిర్యానీ ఆకులో మనం రెడ్ కలర్ పెన్నుతో ఇన్ఫినిటీ గుర్తు అనేది మనం సింబల్ అనేది వేసుకోవాలి. దాని కింద శ్రీం లక్ష్మి 520897 శ్రీం లక్ష్మి 520897 పైన వచ్చేసి ఇన్ఫినిటీ గుర్తు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఈ ఏంజల్ నెంబర్స్ని, లక్కీ నెంబర్స్ని మనం రాసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ బిర్యానీ ఆకుని ఇప్పుడు మనం లక్ష్మీదేవికి అనుగ్రహాన్ని పొందడానికి ఈ విధంగా మనం రాస్తున్నాం. ఈ లక్కీ నెంబర్స్ అన్నమాట.
అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. చక్కగా వారాహి అమ్మ ఫోటో ఉంటే గనక వారాహి అమ్మవారి ఫోటో కింద కానీ, లేదంటే లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే గనక అమ్మ ముందైనా పెట్టచ్చు. మీరు ఎంత అప్పు అయితే ఉందో అంతా కూడా తీరిపోతుందండి ఇలా పెట్టిన కొద్ది రోజుల్లోనే. అలాగే మీ కోరిక ఎంతో కాలంగా తీరని కోరిక అనేది మీరు జరగాలి అనుకుంటున్నారు కదా, ఆ కోరిక కూడా జరిగిపోతుంది. అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మకు కర్పూర హారతి ధూపం ఇచ్చేసి అలాగే ఉంచేసేయండి. అలాగే ఈ ఇన్ఫినిటీ సింబల్ని కూడా మీ మణికట్టు మీద కూడా వేసుకోవాలి. మీ మణికట్టు ఎడం చేతికి మణికట్టుకి కింద వేసుకోవాలన్నమాట. అలాగే ప్రతిరోజు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకునేటప్పుడు మీ కోరిక అనుకోవాలి. అలా అనుకొని వేసుకున్నట్లయితే మీ కోరిక తప్పకుండా తీరుతుంది. ఇది మీ కోరిక నెరవేరేంత వరకు చేసుకోండి. అలాగే ఆ బిర్యానీ ఆకును కూడా మీ కోరిక తీరేంత వరకు అలాగే ఉంచేసేయండి. తప్పకుండా మీ కోరిక తీరుతుంది. మీ కోరిక తీరిన తర్వాత ఆకుని ఏ చెట్టు మొదట్లోనో లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలోనో అక్కడైనా తవ్వి పాతేసేయండి. లేదు అంటే మీరు అమ్మవారికి దీపం వేస్తూ ఉంటారు కదా, ఆ దీపంలోనైనా కాల్చేయచ్చు, లేదంటే ధూపంలో అయినా వేసేసి మీకు ఇల్లంతా కూడా ఆ ధూపాన్ని పట్టించండి. ఇలాగే మీరు ఎంత పెద్ద అప్పున్నా సరే తీరిపోవాలి అనుకోండి, 10 లక్షల అప్పున్నా త్వరగా తీరిపోతుంది. అమ్మ మీ కష్టం నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఖచ్చితంగా అమ్మని వేడుకోండి. అలాగే మీకు ధన ఆదాయం పెరగాలి, ధనం మీకు ఏదైనా అప్పున్న మీరు చేసే పనిలో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా సరే ధన అభివృద్ధి అనేది జరుగుతుంది. మీ కోరికలు జరగాలి అని కోరుకోండి. ఆ బిర్యానీ ఆకు మీద ఈ సింబల్ని వేసి మీరు మనస్ఫూర్తిగా అనుకొని అమ్మ ముందు చెప్పుకున్నారు అంటే ఈ శుక్రవారం హోరా టైంలో కానీ ధన త్రయోదశి నాడు కానీ ఏ పని చేసినా కూడా అది మీకు కలిసి వస్తుందండి. బంగారం కొన్నా, డబ్బులు అప్పున్నా, ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా, తీసి పక్కన పెట్టినా కూడా మీకు కలిసి వస్తుంది. మనం అప్పు తీర్చగలమా, ఈ బంగారం కొనగలమా అంటే ఎక్కువ బంగారమే చేరుతుంది. కోరికలు చేస్తే కనుక ఖచ్చితంగా ఆ కోరికలు మీకు నెరవేరుతాయి. ఎక్కువ ఆ కోరికలు తీరటానికి కానీ, మీకున్న అప్పు తీరిపోవటానికి కానీ, ధన ఆదాయం రావడానికి కానీ, లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు పొందడానికి చాలా మంచి అవకాశం అయితే ఉంటుందండి. ప్రతిరోజు కూడా మీ మణికట్టు మీద ఇన్ఫినిటీ అంటే ఏంటి? అనంతం, లెక్కలేనంత. అంటే ఎంత అప్పునా కూడా తీరిపోతుంది. మీకు ఆదాయం లెక్కలేనంతగా వచ్చేస్తుంది. మీరు కోరుకున్న కోరికలు అనేటివి ఎన్నైనా సరే తీరిపోతాయి. అదనమాట దానికి అర్థం. మణికట్టు మీద మీ ఎడం చేతి మణికట్టు మీద ఇన్ఫినిటీ గుర్తు అనేది వేసుకోండి. ధన త్రయోదశి నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఖచ్చితంగా వేసుకొని చూడండి. తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. నమ్మకంతో చేయండి ఏదైనా కూడా. నమ్మకం లేదే ఏది కూడా జరగదు కదా. ముందు మనం అమ్మని నమ్మాలి, మనం చేసే పని మీద నమ్మకం ఉంచాలి. అలా చేసినట్లయితే మనకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది చాలా త్వరగాను అలాగే మంచిగా వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.